సో ఇది 9th క్లాస్ న్యూలో ఇవ్వడం అనేది జరిగింది. మీరు మేము చెప్పేటువంటి మ్యాటర్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు. సో ఇవి కొత్త చాప్టర్లు, సో న్యూ టెక్స్ట్ బుక్ కాబట్టి సిబిఎస్ఈ ప్రకారం మనకంతా కొత్తగా ఉంటుంది. సో చూడండి, కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. సో పదే వినండి. సో స్కిప్ మాత్రం చేయకుండా వినండి. సో చూడండి, జనాభా. సో ఫస్ట్ ఇది 9th న్యూలో ఉందని చెప్పినాం కదా. సో ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ సో న్యూ టెక్స్ట్ బుక్ అయినప్పటికీ కూడా మనకు జనగణన అనేది ఇంతవరకు జరగలేదు కాబట్టి మనకు ఓల్డ్ జనగణన ప్రకారం మాత్రమే తీసుకోవడం అనేది జరిగింది. సో 2011. సో చూడండి, 2011 జనగణన ప్రకారం మాత్రమే ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్ మొత్తం 2011కి సంబంధించిన మ్యాటర్ మాత్రమే ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, మనకు ఫస్ట్ జనగణన అనేది ఎందుకు అవసరం, సో ఎస్పెషల్లీ మానవునికి ఎంత అవసరం అనేది ఇంట్రొడక్షన్లో చూసుకుంటే చూడండి, మానవుడు అనేవాడు సో చూస్తే ఒక వనరు. సో వనరులు అంటే ఏమిటంటే, సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక వస్తువు కానీ ఒక జీవి కానీ మనకు ఉపయోగకరంగా ఉండాలి, విలువ కలిగి ఉండాలి, దాని పరంగా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటే మనం ఏం చేస్తామంటే దాన్ని వనరులుగా తీసుకుంటాం. సో మనకి 8th క్లాస్ న్యూలో కూడా మనకు ఈ విధంగానే ఉంది. సో విలువ ఉండాలి, పరిమాణం ఉండాలి, సో యూజ్ అనేది ఉండాలి, ఉంటే మనం దాన్ని వనరుగా పరిగణిస్తాం. సో మనకు మానవ వనరులని 8th క్లాస్లోనే ఒక కాన్సెప్ట్, ఒక చాప్టర్ ఉండడం అనేది జరిగింది. సో అంటే మానవుడు కూడా ఒక వనరు. ఇప్పుడు చూడండి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలకు పేరు పెట్టిందే మానవుడు. సో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పర్యావరణంలో ఉన్నటువంటి ప్రతి దానికి ఒక వాల్యూ వచ్చిందంటే దానికి కారణం మానవుడు. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, సో నేలలో ఉన్నటువంటి ముడి ఖనిజాలు, సో చూడండి ముడి ఖనిజాలు నేల లోపల ఉంటాయి. సో ఎటువంటి ఉపయోగం లేకుండా దాన్ని ఉపయోగంగా విలువ ప్రకారం తీసుకునేది, దాన్ని ధాతువుగా మార్చుకుని సో ఒక లోహం తయారు చేసుకునేవాడు మానవుడు. సో చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు బొగ్గు అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా చూడండి, ఈ భూమి మీద కానీ మానవులు కానీ లేకపోతే సో ఈ విపత్తులు, సో సునామీలు, ఇటువంటి అంశాలు అనేటివి ఉండవు. ఎందుకు ఆ విపత్తు అనే పేరు ఎందుకు వచ్చింది, సో ఆ సునామీ అనే ఎందుకు వచ్చింది, ఆ వరదలు తుఫాలు ఎందుకు వస్తున్నాయి అంటే దానికి గల కారణం మానవుడు. ఎందుకంటే ఎంతో కొంత అవి నష్టాన్ని కనిపిస్తున్నాయి. సో ఎవరికి, మానవులకు. సో కాబట్టి మనకు అవి యూస్ఫుల్గా ఉండడమో కానీ నష్టాన్ని కలిగించడం వల్ల కానీ మనకేం చేస్తామంటే దానికి మనము పేరు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మూలానికి మానవుడు పేరు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో వాటికి విలువ ఇచ్చేది కూడా మానవుడే. కాబట్టి మానవుడు ఒక వనరుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉన్నటువంటి మానవులు సో చూడండి క్రమానుగతంగా ఏ విధంగా పెరుగుతూ ఉన్నారు, సో ఏ విధంగా తగ్గుతూ ఉన్నారు, సో ఏ ప్రాంతంలో ఎక్కువ ఉన్నారు, సో ఏ ప్రాంతంలో తక్కువ ఉన్నారు. సో ఇటువంటి అంశాలు మనం నేర్చుకోవాలి. సో పూర్వకాలంలో అయితే సో చూడండి, ఈ ఒక అంశం గురించి తెలుసుకోవాలంటే ఇటువంటి జనగణనలు అనేటివి లేవు. సో తర్వాత రాజుల కాలంలో పరిపాలించాలంటే సో అప్పట్లో కూడా జనగణనలు అనేది లభ్యంలో లేవు. కానీ మనకు మొట్టమొదటిసారిగా చూడండి 1872లో లార్డ్ మియో, సో చూడండి లార్డ్ మియో ఏం చేశాడంటే, మనము ఈ భారతదేశాన్ని పరిపాలించాలంటే ఖచ్చితంగా మనకు జనాభా అనేది ఎంతమంది ఉన్నారు, సో ఏ స్టేట్లో ఎంతమంది ఉన్నారు, ఏ ప్రావిన్స్లో ఎంతమంది ఉన్నారని ఐడియా ఉండాలి. సో ఆ విధంగా ఉన్నప్పుడే పరిపాలన అనేది ఈజీగా ఉంటుంది అని అంశాన్ని తీసుకుని మొట్టమొదటిసారిగా జనగణన జరిపినది ఎవరంటే లార్డ్ మియో. సో 1872లో. అర్థమవుతుందా? ఎటువంటి ఆర్డర్ లేకుండా, సో ఎటువంటి క్రమం లేకుండా సో ఒక అంశాన్ని తీసుకొని జనగణన చేసిన వ్యక్తి లార్డ్ మియో. సో 1872లో చేయడం అనేది జరిగింది. సో విన తర్వాత మనం చూసుకుంటే 1881లో సో చూడండి లార్డ్ రిప్పన్, సో చూడండి లార్డ్ రిప్పన్ ఏం చేసినాడంటే జనగణనను పునరుద్ధరించడం అనేది జరిగింది. సో కాబట్టి ఈయనను జనగణన పితామహుడు అని చెప్తారు. సో లార్డ్ రిప్పన్. సో ఎందుకు అంటే వీణ అంశం నుంచే మనకు జనగణన అనేది క్రమంగా జరుగుతూ ఉంది. సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరిగే అంశము ఈ లార్డ్ రిప్పన్ నుంచి రావడం అనేది జరిగింది. ఈ వల్ల మనకు స్వాతంత్ర పూర్వంలో ఉండేటువంటి జనగణనలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మనకు స్వాతంత్రం దాటిన తర్వాత, సో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు జనగణన ఎప్పుడు జరిగింది, 1951లో జరిగింది. సో చూడండి 1951 నుంచి తీసుకుంటాం జనగణన. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనము జనగణన అనేది చేసుకుంటూ ఉన్నాం. అసలు జనగణన, సో చూడండి జనగణన ఏ విధంగా చూస్తారు, సో
జనగణనలో పరిణామం అనేది ఏ విధంగా ఉంటుంది, సో దాని వ్యాప్తి ఏ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ జనగణనకి సో ఈ జనాభాకి ఏమైనా కారణాలు, సో ప్రధానంగా ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా మార్పు కోసం అనేటివి అంశాలు అనేటివి ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. దీనిలో కోసం ఏమైనా స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అనేటివి అంశాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, ఒక జనాభా అనేది మనకు ఆ ప్రాంతాన్ని చాలా ప్రభావితం అనేది చేయడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రభావం ఏంటో ఇక్కడ మనము చర్చించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనము ఇండియా గురించి తెలుసుకోవాలి. కాబట్టి చూడండి, భారతదేశం. సో చూడండి, భారతదేశం మనకు విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంది. సో చూడండి, విస్తీర్ణం పరంగా 7వ స్థానంలో ఉంది. మనము ఉనికి పరిమాణం చెప్పినప్పుడు చెప్పినాం. ఆ విస్తీర్ణం ఎంత అంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. సో ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఇది ప్రపంచ భూభాగంలో ఎంత విస్తీర్ణ శాతంలో కలిగి ఉందంటే చూడండి, 2.4% విస్తీర్ణంలో కలిగి ఉంది. సో ఈ 2.4 విస్తీర్ణంలో కలిగినటువంటి మన భారతదేశం 7th ప్లేస్లో ఉన్నటువంటి భారతదేశం జనాభాను మాత్రము అధికంగా కలిగి ఉండడం. సో చూడండి, జనాభాను మాత్రం అధికంగా కలిగి ఉంది. సో చూడండి, 2011 జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశము 2nd ప్లేస్ జనాభా ప్రకారం. ఎంత ఉంది జనాభా అంటే చూడండి, 121. సో 12,010 పాయింట్ మనకు 1 మిలియన్. సో చూడండి, మిలియన్ల జనాభా అనేది మన దగ్గర ఉండడం అనేది జరిగింది. ఇది ప్రపంచం మొత్తం మీద ఎంత శాతం ఉందంటే 17.5% ఉండడం అనేది జరిగింది. సో చూడండి, అంటే దాదాపు 120 కోట్లు ఏ లెక్కల ప్రకారం, 2011 లెక్కల ప్రకారం. సో అంటే మనకు 12 బిలియన్లు. సో చూడండి, ఈ విధంగా మనకు జనాభా అనేది ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ మన భారతదేశంలో మొత్తం మనకు 17.5% జనాభా ప్రపంచం మొత్తం తీసుకుంటే మన భారతదేశంలోనే ఉండడం అనేది జరిగింది. సో ఎంత భూభాగంలో, 2.4% భూభాగంలో. సో చూడండి, ఈ విధంగా ఉంది. ఈ విధంగా తీసుకుంటే సో మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ ఏం చేసుకోవాలి, జనాభా అనేది మన రాష్ట్రాల్లో. సో చూడండి, మనకు 28 రాష్ట్రాలు అనేటివి ఉండడం అనేది జరిగింది. సో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రజెంట్ 28 ఉన్నాయి. సో ఇప్పుడు 2014 ప్రకారం పోదాం. సో చూడండి, సిబిఎస్ఈ ప్రకారం 2014 జూన్ ప్రకారం పోతే చూడండి, మనకు 29 రాష్ట్రాలు ఉండేవి. సో ఎన్ని రాష్ట్రాలు ఉండేవి, 29 రాష్ట్రాలు ఉండేవి. సో మనకు అప్పట్లో జూన్ 2014లో చూడండి, మనకు 29 రాష్ట్రంగా తెలంగాణ రావడం అనేది జరిగింది. సో తెలంగాణ రావడం అనేది జరిగింది. ఈ విధంగా మనకు 29 రాష్ట్రాలు ఉన్నప్పుడు తర్వాత మనకు 5 సంవత్సరాల తర్వాత అంటే 2019. సో చూడండి, ఆగస్టు 5వ తేదీన చూడండి, మనకు జమ్మూ కాశ్మీర్ యొక్క కేసు అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయి సో జమ్మూ కాశ్మీర్ మనకు ఏం చేసినారు, సో జమ్మూ కాశ్మీరు అండ్ లడ్డాఖ్లను ఏం చేసినారు, సో చూడండి వీటన్నిటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీసుకున్నారు. సో కేంద్ర పాలిత ప్రాంతాలుగా తీసుకున్నారు కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అనేటువంటి రాష్ట్రము మనకి ఏమైంది, ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా మారిపోవడం వల్ల మనకు తిరిగి 28 రాష్ట్రాలే ఉండడం అనేది జరిగింది. మనకు 28 రాష్ట్రాలు మాత్రమే ఉండడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ఏంటంటే 28. అర్థమవుతుందా? ఈ 28 రాష్ట్రాల్లో ఈ జనాభా ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకోవాలి. సో చూసుకుంటే చూడండి, మనకు విస్తీర్ణం పరంగా సో చూడండి, విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది మనకు రాజస్థాన్. సో చూడండి, రాజస్థాన్ ఒక జనాభా మనకు అనుకూలంగా ఉండాలి. సో జనాభా విస్తీర్ణ పరంగా కానీ సో జనాభా విస్తీర్ణ పరంగా అధికంగా ఉండాలంటే అక్కడ వాతావరణ పరిస్థితులు సో పర్యావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడే మనకు అక్కడ ఎక్కువ జనాభా కనపడడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇంత పెద్ద విస్తీర్ణం కలిగినటువంటి ఈ రాజస్థాన్ రాష్ట్రంలో కేవలం మనకు 5.5% మాత్రమే జనాభా ఉండడం అనేది జరిగింది. సో టోటల్ మనకు 100% తీసుకుంటే ఇక్కడ ఇండియా మొత్తం మీద కేవలం మన విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం అయినటువంటి రాజస్థాన్లో 5.5% ఉంది. సో మనకు ఈ పై చార్ట్లో మాత్రం మనకి ఏమి ఇచ్చాడు, రాజస్థాన్ 6% అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో పై చార్ట్లో 6% ఇచ్చాడు. సో మామూలుగా తీరు పాటలో అయితే 5.5 ఇచ్చాడు. సో ఈ రెండు కూడా మనకు ఏ దానికి సంబంధించినవి, రాజస్థాన్కి సంబంధించినవి. విస్తీర్ణ పరంగా మనకి ఎంత ఉంది, ఇది రాజస్థాన్ అనేది 5.5% అనేది ఉండడం అనేది జరిగింది. సో చూడండి, విస్తీర్ణంలోనే ఇది అతిపెద్ద రాష్ట్రం. అంటే మనకు ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో అత్యంత విస్తీర్ణం కలిగినటువంటి రాష్ట్రమే రాజస్థాన్. ఇటువంటి రాజస్థాన్లోనే చూడండి మనకు 5.5% మాత్రమే మనకు జనాభా ఉండడం అంటే ఇంకా మీరే ఆలోచించండి. మామూలు మ్యాటర్ చెప్పాలంటే ఇక్కడనే అధికంగా జనాభా ఉండాలి. సో కానీ
మనకు విరుద్ధంగా యూపీలో, సో ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 16% జనాభా ఉంది. చూడండి, ఉత్తరప్రదేశ్ చూసుకుంటే 16% జనాభా ఉంది. అంటే 199 మిలియన్ల జనాభా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, 199 మిలియన్ల జనాభా కేవలం మనకు ఉత్తరప్రదేశ్లో మాత్రమే జీవిస్తున్నారు. సో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం మనకు ఉత్తరప్రదేశ్గా నిలబడడం అనేది జరిగింది. యాక్చువల్లీ రాజస్థాన్ అనేది విస్తీర్ణంలో పెద్దది, అంటే ప్లేస్ ఎక్కువ ఉంది, కానీ ఎక్కడ ఉండాలి కదా. కానీ వాతావరణ అనుకూల పరిస్థితులు కావచ్చు, సో పర్యావరణ పరిస్థితులు కావచ్చు, క్లైమేట్ వల్ల కావచ్చు, అదేవిధంగా ఆర్థిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా, సంఘపరంగా, సో ప్రతిదీ మనకు జనాభా మీద ఎఫెక్ట్ పడుతుంది. సో నెక్స్ట్ చెప్తాను నేను. ఆ ఎఫెక్ట్ పడడం వల్ల మనకు జనాభా అనేది మార్పు చేర్పులను రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని కారణంగా చూడండి, రాజస్థాన్లో కేవలం 5.5 ఉండడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో చూడండి 16% జనాభా ఉంది. సో దేశం మొత్తం మీద ఉన్నటువంటి జనాభా, సో కేవలం 5 రాష్ట్రాలు మాత్రం మనకు అధికంగా కలిగి ఉన్నాయి. దేశం మొత్తం మీద ఉన్న జనాభాను 5 రాష్ట్రాలు మనకు చాలా డిమాండ్లు ఉన్నాయి జనాభాలో, అంటే టాప్ 5లో ఉండడం అనేది జరిగింది. సో ఎక్కువ శాతం దానిలోనే ఉండడం అనేది జరిగింది. సో చూడండి, మనకు ఒకటి తీసుకుంటే ఉత్తరప్రదేశ్ 16% ఉంది అని చెప్పిన, మొత్తం 199 మిలియన్లో ఉన్నారు. సో తర్వాత చూసుకుంటే మహారాష్ట్ర ఉంది. సో మహారాష్ట్ర మనకు 9% జనాభా అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. సో చూడండి, బీహార్ ఉంది. సో బీహార్లో కూడా మనకు 9% అనేది జనాభా అనేది ఇక్కడనే నివసిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ చూడండి, మనకు పశ్చిమ బెంగాల్ ఉంది. సో పశ్చిమ బెంగాల్లో మనకు 8% జనాభా ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. మనకు ఏపీ, సో ఏపీ అంటే చూడండి, ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి మనకు 7% జనాభా అనేది ఇక్కడనే ఉండడం అనేది జరిగింది. సో చూడండి, సో చూస్తే ఏపీలో 7% అనేది జనాభా ఉండడం అనేది జరిగింది. సో ఈ 5 రాష్ట్రాలే మనకు దాదాపు యాక్యుపై చేయడం అనేది జరిగింది జనాభా పరంగా, మనకు యాజ్ పర్ 9th క్లాస్ నోటీస్ ప్రకారం పోతాయి. సో నెక్స్ట్ తీసుకుంటే మనకు రాజస్థాన్ పక్కకు తీసుకుంటే, ఎందుకు రాజస్థాన్ హైలైట్ చేస్తున్నామంటే అది విస్తీర్ణంలో చాలా పెద్ద రాష్ట్రం, అందుకే దాన్ని పక్కకు తీస్తున్నాం, హైలైట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకు ఆ పై చార్ట్లో తీసుకుంటే 6% అనేది ఉండడం జరిగింది కేవలం. సో చూడండి, ఈ విధంగా మనకు జనాభా అనేది మనకు ఒక ప్రాంతాన్ని బట్టి కాదు, సో సౌలభ్యాన్ని బట్టి మారుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక విశాలమైన ప్రాంతంలో ఎంత జనాభా ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి ఆ విశాల ప్రాంతం అనేది ఎంత విస్తీర్ణం అనేది మనకు జనాభా గురించి తెలుపుతుంది. గుర్తుపెట్టుకొని, ఒక విశాల ప్రాంతం ఉంది, అందులో ఎంతమంది జనాభా ఉంది, లేదా ఆ విస్తీర్ణంలో, సో ఎంత విస్తీర్ణంలో మనకు జనాభా ఉంది అనేది తెలియజేసేది మనకు జనాభా గురించి చెప్తుంది. సో మనకు జనాభా గురించి తెలియాలంటే ఒకటి ప్రాంతం అన్న తెలిసి ఉండాలి, లేకపోతే ఆ విశాలమైన భూభాగంలో ఉన్నటువంటి ఆ ప్రాంత విస్తీర్ణం అనేది తెలిసి ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకు దాని వాల్యూ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది. సో మనకు టెక్స్ట్ బుక్లో సంఖ్యాపరంగా, సో జనసాంద్రత పరంగా జనాభాని హెడ్డింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు మ్యాటర్ కావాలంతే, కాబట్టి సో నేను మొత్తము కలిపి చెప్తున్నాను ఒకటే చోట టాపిక్, అర్థమవుతుందా? సో మీరు కూడా ఈ విధంగానే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా ఉన్నటువంటి మన దీంట్లో మనకు అత్యల్ప జనాభా కలిగినటువంటి, సో హిమాలయ ప్రాంతంలో ఉన్నటువంటి సిక్కిం చూడండి, మనకు సిక్కిం కేవలము 0.6% మాత్రమే జనాభాను కలిగి ఉండడం అనేది జరిగింది. సిక్కింలో కేవలం 0.6% మాత్రమే జనాభా కలిగి ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు రాష్ట్రాల వైడ్గా మనకి ఇవ్వడం జరిగింది. సో చూడండి, మామూలుగా అయితే 29 రాష్ట్రాలు ఉండాలి మనకు, కానీ 2019 ఆగస్టు 5వ తేదీన మన సుప్రీంకోర్టు తీర్పు రావడం వల్ల జమ్మూ కాశ్మీర్ ఏం చేసినాడంటే రాష్ట్రం నుంచి తీసేసి కేంద్ర పాలిత ప్రాంతంలో కలపడం అనేది జరిగింది. అప్పట్లో మనకు 28 రాష్ట్రాలు రావడం అనేది జరిగింది. ఈ మ్యాండ్ కూడా మనకు 9th న్యూలో ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, ఇది మనం, సో ఈ విధంగా ఉన్నటువంటి జనసాంద్రత అనేది ఏ విధంగా ఉంది మన ఇండియాలో. సో చూడండి, జనసాంద్రత అనేది ఏ విధంగా ఉంది, అసలు జనసాంద్రత అంటే ఏంది అని తెలుసుకోవాలి. ఇది ఓల్డ్లో కూడా ఉండేది జనసాంద్రత టాపిక్, ప్రతి స్టేట్కి ఒక పట్టికలు ఇచ్చేవాడు. సో ఇది ఈ రాష్ట్రం ఇంత జనసాంద్రత, ఈ రాష్ట్రం అని. కానీ ఇప్పుడు మనకు 2 స్టేట్లు ఇవ్వడం అనేది జరిగింది. సో న్యూ టెక్స్ట్ బుక్లో చూడండి, జనసాంద్రత అంటే ఏంటంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసిస్తున్నటువంటి జనాభా, అర్థమవుతుందా? లేదా ఒక యూనిట్ ప్రదేశంలో లేదా ఒక యూనిట్ వైశాల్యంలో నివసిస్తున్నటువంటి జనాభాను మనం జనసాంద్రత అని చెప్తాం. అటువంటి జనసాంద్రత మన భారతదేశంలో చూసుకుంటే, సో భారతదేశంలో జనసాంద్రత ఎంతో ఉంది. సో భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత అంటే 382. సో 9th న్యూలో ఉంది, 8th క్లాస్లో మానవ వనరులో కూడా ఉండడం అనేది జరిగింది. సో చూడండి, అదేవిధంగా
ప్రపంచం పరంగా తీసుకుంటే సో చూడండి, ప్రపంచ పరంగా తీసుకుంటే ప్రపంచ జనసాంద్రత ఎంత అంటే 51గా ఉండడం జరిగింది. ఇది ఎత్తులో మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, ఈ విధంగా మనకు భారతదేశ జనసాంద్రత ఎంత 382. సో ప్రపంచంలో ఉన్నటువంటి జనసాంద్రత ఎంత 51 ప్రపంచ జనసాంద్రత సగటులో తీసుకుంటే. ఈ విధంగా జనసాంద్రత అనేది మనకు ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, మనకు జనాభా ఉంది. సో చూడండి, జనాభా పెరుగుదల ఉంది. సో చూడండి, పెరుగుదల. సో జనాభా పెరుగుదల అనేది మనము ఏ విధంగా తీసుకుంటాం? జనాభా పెరిగిందని ఏ విధంగా చెప్తాం, లేదా జనాభా తగ్గిందని ఎలా చెప్తాం? సో చూడండి, జనాభా పెరిగింది, సో జనాభా తగ్గింది, సో జనాభాలో పరిణామం అనేది సృష్టించింది, అంటే మార్పు అనేది వచ్చింది. ఎలా వచ్చిందని తెలుసుకుంటామంటే చూడండి, మనకు ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి ఏం జరుగుతుంది? జనగణన జరుగుతూ వస్తూ ఉంది లైన్గా. సో అర్థమవుతుందా? ఈ జనగణనలో ముందు జరిగినటువంటి జనగణన, సో ముందు జరిగినటువంటి జనగణన, నెక్స్ట్ తర్వాత జరిగినటువంటి జనగణన. సో చూడండి, జనాభా లెక్కలు అన్నమాట. వీటి రెండింటి మధ్య తేడానే మనం ఏమంటామంటే ఆ జనాభాలో పెరుగుదల లేదా జనాభాలో తగ్గుదల అని చెప్తాం. ఇది సహజంగా, సో సహజంగా చేస్తాం కాబట్టి ఇది సహజ జనాభా పెరుగుదల లేదా సహజ జనాభా తగ్గుదల అని చెప్పొచ్చు. తగ్గితే తగ్గుదల, పెరిగి ఉంటే సహజ పెరుగుదల అంటాం. ఎగ్జాంపుల్గా మా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు 2001 దశాబ్దంలో జరిగినటువంటి జనగణన, దానిలో ఉన్నటువంటి జనాభా, సో 2011కు సంబంధించినటువంటి జనాభా, ఈ రెండింటి మధ్య తేడా తీసుకుంటే మనకు అది పెరిగిందా తగ్గిందా అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి జనాభాలో ఉన్నటువంటి తేడా వల్ల మనకు సహజ జనాభా పెరుగుదల లేదా సహజ జనాభా తగ్గుదల అనేది చూసుకుంటూ ఉంటాం. సో చూడండి, ఇది జనసాంద్రతలో ఒక పార్ట్గా చెప్పొచ్చు. ఈ జనసాంద్రత పరంగా మనం చూసుకుంటే, సో చూడండి, జనసాంద్రత పరంగా చూసుకుంటే యాజ్ పర్ 9th క్లాస్ ప్రకారం చూసుకుంటే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి రాష్ట్రం మనకు చూసుకుంటే బీహార్ ఉంది. సో బీహార్ 1102 ఉంది న్యూ టెక్స్ట్ బుక్లో. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే 1106 ఉంటుంది. జీకే పరంగా అడిగితే 1106 గుర్తుపెట్టుకోండి. కంటెంట్ పరంగా పెడితే 1102 అని పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఓల్డ్లో ఉంది, ఇది న్యూలో ఉండడం అనేది జరిగింది. తక్కువ మనకు ఏది ఉంది? సో చూడండి, పశ్చిమ బెంగాల్ ఉంది. సో ఎంత? 17. సో గుర్తుపెట్టుకోండి, పశ్చిమ బెంగాల్ కూడా హైలైట్ ఇవ్వడం అనేది జరిగింది. 17 ఉంది జనసాంద్రత అనేది. సో ఈ విధంగా మనకు భారతదేశంలో జనసాంద్రత అనేది ఉంది. జనాభా పెరుగుదల అంటే, సో జనాభా తగ్గుదల మనం ఏ విధంగా కనుక్కుంటామంటే ఈ విధంగా ఒక దశాబ్దం నుంచి ఇంకొక దశాబ్దానికి మధ్య ఉన్నటువంటి తేడాను మనం తీసుకొని మన జనాభా పెరిగిందా, సో జనాభా తగ్గిందా అని సహజంగా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు జనాభాకు సంబంధించి. ఇప్పుడు ఈ జనాభాకు ఏమన్నా సో ప్రభావానికి ఏమన్నా కారణాలు ఏమన్నా తెలుపుతాయంటే జనాభా చూడండి, సో ఈ జనాభా పైన ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తాయా అని అంటే 3 కారణాలు ఉన్నాయి. సో 3కి కారణాలు, ఈ ప్రధాన కారణాలే మనకు ఏం చేస్తాయి? జనాభాను ఎఫెక్ట్ చూపిస్తాయి, సో ప్రభావం అనేది చూపిస్తాయి. ఏంటివి? ఒకటి జననాల రేటు అనేది చూపిస్తుంది. సో సెకండ్ వన్ మరణాల రేటు మనకు చూపిస్తుంది. అదేవిధంగా వలసలు అనేటివి మనకు ఎఫెక్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. సో చూడండి, జననాల రేట్ ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, మరణాల రేట్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది, వలసలు అనే విధంగా చూపిస్తాయి. ఫస్ట్ చూస్తే జననాల రేటు. సో మనకు ప్రతి 1000 మందికి, సో చూడండి, ప్రతి 1000 మందికి ఎంతమంది పుట్టారు, సో ఎన్ని జననాలు జరిగాయి అనేటువంటి తెలిపేదే మనకు జననాల రేట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి 1000 మందికి, సో ప్రతి 1000 మందిలో ఎన్ని జననాలు జరిగాయి అని తెలిపేదే మనకు జననాల రేటుగా చెప్పవచ్చు. సో జననాల రేటు అనేది పెరిగిందో సో మనకు జనాభా అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? జనాభా అనేది పెరుగుతుంది. ఒకవేళ మనకు మరణాల రేటు చూడండి, సో చూడండి, ప్రతి 1000 మందికి, సో ప్రతి 1000 మందికి మనకు 1000 మందిలో మనకు మరణాల రేటు ఎక్కువ ఉంది అనుకోండి, సో ఎక్కువ మంది చనిపోయినారు అనుకోండి, అప్పుడు మనకు మరణాల రేటు అనేది తగ్గుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మరణాల రేటు సో పెరగడం వల్ల ఏమవుతుంది? మనకు జనాభా అనేది తగ్గుతూ ఉంటుంది. సో జనాభా అనేది తగ్గుతుంది. సో ఇవి ఒకదానికొకటి విలోమ పదంలో ఉంటాయి, జననాల రేటు, మరణాల రేటు. సో చూడండి, జననాల రేట్ అనేది పెరిగింది అనుకోండి, జనాభా అనేది పెరుగుతుంది. సో జననాల రేట్ అనేది తగ్గింది అనుకోండి, మనకు జనాభా అనేది తగ్గుతూ ఉంటుంది. అదే మనకు మరణాల రేట్ అనేది సో పెరిగింది అనుకోండి, సో మరణాల రేట్ పెరిగితే జనాభా రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది.
అదే మరణాల రేటు తగ్గింది అనుకోండి, జనాభా రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది కో ఆపోజిట్గా ఉంటాయి. సో విలోమానుపాతంలో ఉంటాయి. సో చూడండి, మనకు జనాభా రేటు అనేది ఏ విధంగా లెక్కిస్తారో, ప్రతి 1000 మందికి ఎంతమంది జన్మించారు అనేటువంటి అంశాన్ని తీసుకొని మనకు జనాభా రేట్ అని తీసుకోవడం జరుగుతుంది. అదే మరణాల రేటు ఏ విధంగా తీసుకుంటారంటే, ప్రతి 1000 మందికి 1000 మందిలో ఎంతమంది చనిపోయారనేది అంశంగా తీసుకొని మనకు లెక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ జనాభాను చూడండి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి లెక్కించడం అనేది జరుగుతుంది. సో ఈ లెక్కించడం ద్వారా మనకు ఒక ఇయర్ తీసుకొని ఈ వార్షిక వృద్ధి అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ వార్షిక వృద్ధి అనేది మనం ఏ విధంగా తీసుకుంటామంటే చూడండి, మనకు ప్రతి 100 మందికి 2% పెరిగింది అనుకోండి. సో చూడండి, జనాభా అనేది 2% పెరిగింది. ఒక వార్షిక అభివృద్ధికి జనాభా అనేది 2% పెరిగింది. అది ఒక దశాబ్దంలో. ఆ దశాబ్దంలో 2% పెరిగిందంటే దానికి గల రీజను 100 మందికి 2 పెరిగారని. అర్థమవుతుందా? 100 మందికి 2 పెరిగారని. సో 2 పెరగడం వల్ల మనకు 2% అనేది వృద్ధి చెందింది అని అర్థం వస్తుంది. సో ఈ విధంగా మనకు వార్షిక వృద్ధి అనేది తీసుకుంటూ ఉంటాం. సో ఎప్పటి నుంచి 1951 నుంచి లెక్కేసుకుంటాం 2011 వరకు. ఎందుకంటే లాస్ట్ జనగణన ఇదే జరిగింది. ప్రజెంట్ ఇంతవరకు తీసుకుంటూ ఉంటాం. ఎంతవరకు జరిగింది అని తీసుకుంటూ ఉంటాం. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉంది. సో మనకు వార్షిక వృద్ధి అనేది 2011 ప్రకారం అయితే జరిగింది 1.64% మాత్రం జరిగింది. అంటే 1.64% ప్రజెంట్ మనకు 2000 జనాభా లెక్కల ప్రకారం మనకు ఉండడం అనేది జరిగింది. సో నెక్స్ట్ జనగణన మనకు జరగలేదు. సో జరిగితే పెరగవచ్చు. అర్థమవుతుందా? సో చూడండి, మనకు ప్రతి 100 మందిలో 2 పెరిగితే దాన్ని మనం ఏమంటాం, ఆ వార్షిక వృద్ధి పెరిగిందని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఇది మనం శాతంలో తీసుకుంటాం. ఎప్పటి నుంచి 1951 అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నుంచి మనకు ప్రజెంట్ జరిగేంత వరకు మనం గణన చేసుకున్నాం. దాన్ని టేబుల్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి, 1951లో మనకు చూడండి 361 మిలియన్ల జనాభా ఉండేది. ఎంత? 361 మిలియన్ల జనాభా ఉండేది. మనకు 1.2% వార్షిక రేట్ కనుక ఉండేది. సో చూడండి, ఆ విధంగా 361 నుంచి 400 నుంచి 600. సో ప్రతి శబ్దానికి పెరుగుకుంటూ వచ్చింది. సో జనాభా అనేది. సో పెరుగుకుంటూ వచ్చిన జనాభా కొన్ని కారణాల వల్ల మధ్య భాగంలో కూడా మనకేమైంది, సో కరువు కటకాలు, సో ఇన్ఫ్లుయెన్జా ఇప్పుడు 1981 ముందు సో జరిగి జనాభా తగ్గడం కూడా జరిగింది. సో ఇవల్ల మనకు టేబుల్ ఇవ్వడం జరిగింది. సో మీరు చదువుతున్నప్పుడు ఏం చేయాలంటే ఆ టేబుల్ని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆ ప్రతి మిలియన్ అనేది మనం రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు కావాల్సింది వార్షిక వృద్ధి రేటు మాత్రమే. సో చూడండి, 1951లో మనకు 1.25 వార్షిక రేట్ అనేది ఉండేది, ఇంత పర్సెంట్గా శాతాలు. సో చూడండి, 1961 వచ్చేసరికి 1.96గా మారింది. సో అంటే జనాభా రేట్ అనేది అక్కడ వృద్ధి అనేది పెరగడం అనేది జరిగింది. సో తర్వాత చూసుకుంటే 1971 వరకు 2.20. సో 1981లో 2.22. సో ఈ విధంగా మనకు ఒక పార్ట్గా తీసుకుంటాం. మిగిలిన పార్ట్ చూడండి, 1991 తీసుకుంటే 2.16, 2001 తీసుకుంటే 1.97, చివరగా జరిగినటువంటి 2011 ప్రకారం తీసుకుంటే 1.64 మాత్రమే ఉండడం అనేది జరిగింది. దీనివల్ల మనకేమో అర్థం అవుతుందంటే, ఇది కేంద్రంగా చేసుకుంటే 1981ని కేంద్రంగా చేసుకుంటే 1981కి ముందు అంటే 1971, 61, 51లో జనాభా యొక్క వార్షిక అభివృద్ధి అనేది మనకు శాతం ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ అనేది ఉండేది. అర్థమైందా? పెరుగుకుంటూ వచ్చింది. సో మనకి ఎప్పుడైతే 1981 దాటిన తర్వాత చూడండి, వార్షిక అభివృద్ధి అనేది మనకు ఏం జరిగింది, తగ్గుకుంటూ వచ్చింది. సో వార్షిక అభివృద్ధి అనేది తగ్గుకుంటూ రావడం జరిగింది. చివరకు 1.64 దగ్గర ఆగిపోవడం అనేది జరిగింది. దీని అర్థం ఏంటంటే చూడండి, ప్రతి వార్షికంలో మనకు 100కి 2 పెరిగితే దాన్ని మనం 2%గా చెప్తాం. అటువంటిది ఇక్కడ 1.64 అనేది రావడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో టెక్స్ట్ బుక్లో కూడా క్లియర్గా ఇదే ఉండడం అనేది జరిగింది. చూడండి, 1981కి ముందు జనాభా యొక్క వార్షిక అభివృద్ధి అనేది పెరుగుతూ ఉండేది. సో 1981 దాటిన తర్వాత అదే వార్షిక అభివృద్ధి అనేది తగ్గుకుంటూ వస్తూ ఉంది. అంటే ఇక్కడ చూడండి, జనాభా అనేది లిమిటెడ్గా పెరుగుకుంటూ రావడం అనేది దీనికి కారణం. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది. చివరకు 2013 వచ్చేసరికి 121 కోట్లు కావడం జరిగింది ఈ జనాభా. అర్థమవుతుందా? సో ఇది 2011 యొక్క ప్రకారం మాత్రమే మొత్తం తీసుకోవడం అనేది జరిగింది. అసలు ఈ జనాభా అర్థమవుతుందా? ఈ జనాభాలో మనకు జనాభా రేటు గురించి చూసుకున్నాం, మరణాల రేటు గురించి చూసుకున్నాం. దీంతో పాటు మనకు ఈ జనాభాలో వార్షిక అభివృద్ధి ఏ విధంగా చూస్తారనేది చూసుకున్నాం. సో ఈ విధంగా పర్సెంటేజ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కూడా ఇది ఉండడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి.
సో మీకు ఏ ఇయర్ అయినా ఇచ్చి దాని వార్షిక అభివృద్ధి కనుగొనంటే నేర్చుకోవాలి కాబట్టి సో చూడండి 2.22 అనేది సెంటర్ పాయింట్ తీసుకోండి. తీసుకుంటే మనకు దీన్ని 2 తగ్గిస్తే అయిపోతుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఈ విధంగా కింద భాగంలో మనం గుర్తు పెట్టుకోవాలి. సో మ్యాక్సిమం ట్రై చేయండి. ఇది మాత్రం మనకు ఖచ్చితంగా రావాలి. సో వార్షిక అభివృద్ధి అనేది మనకు శాతాలు అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, యాజ్ పర్ 9th న్యూలో ఇవల్ల ఉండడం అనేది జరిగింది మనకు జనాభా పరంగా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు మిగిలింది వలసలు ఉన్నాయి. అసలు వలసలు మనకు వలస అంటే ఏంటంటే మనము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, ఏదో పిక్నిక్ టూర్కో కాదు, బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం. సో ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల సో ఇక్కడ ఉన్నటువంటి నివాసాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకోవడం. అర్థమవుతుందా? ఏదో నేను ఒక రోజు పిక్నిక్ వెళ్ళి సో గుర్తుపెట్టుకుని పిక్నిక్ వెళ్ళి ఆ టూర్ చేసుకుని వచ్చినట్టు కాదు, అది కాదు వలస అంటే. అది ఏదో టూర్ అంతే. మీరు ఉద్యోగ నిమిత్తమో సో పరిస్థితులు బాగాలేక, ఆర్థిక పరిస్థితులు బాగాలేక, లేకపోతే ఎక్కడ ఉన్నటువంటి పరిసరాల యొక్క మనకు అనుకూల పరిస్థితులు లేనప్పుడు మనము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ వేరే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివాసం అనేది చేసుకుంటూ అక్కడ ఐడెంటిటీ పొందడాన్ని మనం వలసలుగా చెప్తాం. ఈ వలసలు మనకు అంతర్గతంగా ఉంటాయి, అదేవిధంగా అంతర్జాతీయంగా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి, వలసలు మనకు అంతర్గతంగా ఉంటాయి, దాంతోపాటు మనకు అంతర్జాతీయంగా కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, అంతర్గత వలసలు అంటే ఏమిటి అంటే మన దేశం ఉంది, మన దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళడాన్ని మనం ఏమంటామంటే అంతర్గత వలసలు అంటాం. అర్థమవుతుందా? మనమే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. సో ఆంధ్రప్రదేశ్లో మనకు అనుకూలమైన పరిస్థితి వాళ్ళది ఉద్యోగం వచ్చింది, వేరే రాష్ట్రంలో వచ్చింది. ఏం చేస్తాం? పక్క రాష్ట్రానికి వలస పోవాల్సి వస్తుంది. తప్పదు. ఎందుకు? జీవనోపాధి కోసం. కాబట్టి ఈ విధంగా మనకు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మన దేశంలోనే వెళ్తే అంతర్గత వలసలు అని చెప్తాం. సో గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ వలసలు అంటే ఏంటంటే సో గుర్తుపెట్టుకోండి, ఒక దేశం నుంచి మరొక దేశంగా ఇంటర్నేషనల్ వైపు పోవడం. సో ఇండియాలో ఉన్న మనము సో ఏం చేస్తాం? అమెరికాకో సో వేటికో మనం వలసగా వెళ్తాం. ఎందుకు? సో అక్కడ పరిస్థితులు బాగుంటాయి, అవి అని ఏదో ఒకటి ఉద్యోగాలు, సో ఏదో మనకు ఎడ్యుకేషన్ పరంగానో సో దీన్ని మనం ఏం చేస్తాం? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్దాం జరుగుతుంది. దీన్ని మనం అంతర్జాతీయ వలసలుగా చెప్తాం. మనకు ఈ అంతర్గతంగా ఉన్నటువంటి వలసలు మనకు ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే ఈ 121 కోట్ల మంది ఉన్నారు ప్రస్తుతము. ఈ 121 కోట్ల మంది మీరు అంతర్గతంగా తిరుగుతూ ఉంటే మనకు జనాభాలో మార్పు అనేది తగ్గదు. కానీ ఈ 121 మందిలో 1 కోటి మంది కానీ మనం బయటకు పోతే మనకు 120 కోట్లు అవుతాయి. ఈ అంతర్జాతీయంగా ఇది మనకు ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఈ అంతర్గతంగా ఉండేదాన్ని మనం ఏమంటామంటే జనాభా కూర్పు అంటాం. కూర్పు అంటే తెలుసు కదా, ఒక చోట కుదించబడి ఉండడం. అంటే మనకు అక్కడ ప్లేస్ తక్కువ ఉండొచ్చు, కానీ అనుకూలాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సో జనాభా మొత్తంపై అలా పడుతుంది. అర్థమవుతుందా? పరిస్థితులు బాగుంటే జనాభా మొత్తం ఆడిపోతే ఆ జనాభా ఏమవుతుంది, అక్కడ విస్తీర్ణం తక్కువ కూడా సర్దుబాటు చేసుకుంటూ జీవనం అనేది కొనసాగిస్తూ ఉంటారు. దాన్ని జనాభా కూర్పు అని చెప్తాం. ఈ జనాభా కూర్పు ఎక్కడ ఏర్పడుతుంది? అంతర్గత వలసల్లో ఏర్పడుతుంది. సో చూడండి, అంతర్గత వలసల్లో ఏర్పడుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, జనాభా కూర్పు అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ముంబై, నెక్స్ట్ హైదరాబాద్, సో ఇటువంటి పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి. అక్కడ మనకు ఉపాధి అనేది లభిస్తుంది. సో బెంగళూరు కావచ్చు, సో మనకు ఉపాధులు లభిస్తూ ఉంటాయి. సో ఉపాధులు లభిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఉద్యోగ నిమిత్తం ఇక్కడ నుంచి అక్కడికి వలస వెళ్తాం. అర్థమవుతుందా? ఆ విధంగా ఆలోచించినటువంటి జనాభా అక్కడ సౌలభ్యం బాగుందనుకోండి, వలస వెళ్తూ ఉంటారు. ఎందుకు? అక్కడ పరిస్థితులు బాగున్నాయి కాబట్టి. కానీ జనాభాలో ఏమన్నా సో ఈ 121 జనాభాలో ఏమన్నా మార్పు వస్తుందంటే రాదు, అవి స్థిరంగా అడ్డే ఉంటుంది. కానీ అక్కడ వైశాల్యంలో ఈ జనాభా అనేది పెరుగుదల అనేది ఉంటుంది. దాన్ని మనం జనాభా కూర్పుగా చెప్పుకుంటాం. అర్థమవుతుందా? ఈ జనాభా కూర్పు వల్ల మనకు ఆ విస్తీర్ణ ప్రాంతంలో సో చూడండి, ఆ విస్తీర్ణ ప్రాంతంలో మనకు జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. సో జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ జనాభా కూర్పు ఎక్కడ జరుగుతుంది? పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది. సో చూడండి, పట్టణ ప్రాంతాల్లో జరుగుతుంది. ఇప్పుడు మీ చుట్టుపక్కల చూసుకుంటే చాలామంది గ్రామీణ ప్రాంతాలు అనేటివి వదిలేసి ఉద్యోగ నిమిత్తమో లేకపోతే పరిస్థితులు బాగాలేకనో సో ఉపాధి లేకపోవడమో సో ఆర్థిక పరంగా వెనుకబడతానమో సో నెక్స్ట్ వచ్చేసి సౌలభ్యం లేకపోవడమో చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గ్రామీణ ప్రాంతాలను వదిలేసి పట్టణ ప్రాంతాలకు వెళ్తున్నారు. పట్టణ ప్రాంతం ఏమైనా పెరుగుతుందా? వీళ్ళు వెళ్తే ఏం పెరగదు, అదే విస్తీర్ణంలో ఉంటుంది. కానీ జనాభా అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఆ జనాభా పెరగడాన్ని మనం ఏమంటాం? జనాభా కూర్పు అని చెప్తాం.
సో చూడండి మనకు 2001 ప్రకారం 1951 ప్రకారం చూసుకుంటే మనకు పట్టణ ప్రాంతాల్లో జనాభా ఎంత శాతం ఉండేది, కేవలం 17.2% మాత్రమే ఉండేది. చూడండి 1951లో మనకు కేవలం 17.29% మాత్రమే జనాభా అనేది పట్టణ ప్రాంతంలో నివసిస్తుండేది. అటువంటిది 2011కు వచ్చేసరికి చూడండి 31.80% మాత్రము ఉండడం అనేది జరిగింది. అంటే పట్టణ ప్రాంతాలకు ఎక్కువ మొక్కు చూపడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విస్తీర్ణం అనేది పెరగదు. చూడండి భూమి అనేది ఎప్పుడు పెరగదు, కాకపోతే జనాభా అనేది పెరుగుతుంది. సో సర్దుబాటు అనేది జరుగుతుంది అక్కడ. సో చెట్లు నరకడము, అడుగు నరకడము, సో ఏదో ఒకటి కారణాల వల్ల ఫ్యాక్టరీ పెట్టడము వీళ్ళు చేసి ఏం చేస్తాం, ఏదో ఒక విషయంలో మనం ఏం చేస్తాం, జనాభా వీళ్ళు అక్కడ మొత్తం పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే జనాభా కూర్పు అని చెప్తాం. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ మనకు 9th క్లాస్ ప్రకారం ఏమి ఇవ్వడం జరిగిందంటే, సో చూడండి మనకు 2001, సో చూడండి 2001, 2011 ఇవి మనకు పాస్ట్ అండ్ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 2011 ప్రకారం చూసుకుంటే, జనగణన ప్రకారం చూసుకుంటే అక్షరాల 1 మిలియన్ మందిని తీసుకోండి లేదా 1,00,000 మందిని తీసుకోండి. 1,00,000 మంది కలిగినటువంటి పట్టణాలు, సో 1,00,000 మంది కలిగినటువంటి ఈ పట్టణాలు ఎన్ని ఉండేవి 2001లో అంటే కేవలం 35 మాత్రమే ఉండేవి. అంటే ఆ పట్టణ జనాభా 1,00,000 మాత్రమే ఉన్నటువంటి పట్టణాలు హైయెస్ట్ అప్పుడు ఎన్ని ఉండేవి, 35 మాత్రమే ఉండేవి ఇప్పుడు 2001లో. అదే 2011కు వచ్చేసరికి చూడండి ఇవి 53కు జరిగాయి. దీనివల్ల మీరు చూడండి జనాభా అనేది ఎంత కూర్పుగా ఉందో. అంటే కేవలం ఒక 10 సంవత్సరాల్లోనే, సో 10 సంవత్సరాల్లోనే చూడండి 35 ఉండేటువంటి ఈ పట్టణాలు 53 అయినాయి. ఇవి పట్టణాల సంఖ్య, 1,00,000 మంది కలిగినటువంటి పట్టణాల సంఖ్య ఇవి ఎన్ని ఉన్నాయి, 35 ఉన్నాయి 2001లో. అదే 2011లోకి వచ్చేస్తే చూడండి 53 అయినాయి అవి పట్టణాలు. జరగల కారణం జనాభా యొక్క కూర్పు, సో జనాభా యొక్క వలసలు. అర్థమవుతుందా? సో ఇవల్ల మనకు 9th క్లాస్లో ఇవ్వడం అనేది జరిగింది. సో చూడండి 9th క్లాస్లో ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనకి వలసలు కూడా మనకు జనాభాకి ప్రభావం అనేది చూపిస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఒకటి జనాల రేటు, సెకండ్ వన్ మరణాల రేటు, థర్డ్ వన్ వలసలు లాంటివి మనకు ఈ విధంగా మనకు జనాభా మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి చూడండి మనకి ఈ 3 ప్రధాన కారణాలుగా మనకి 9th క్లాస్లో ఇవ్వడం అనేది జరిగింది. జనరల్ టాపిక్ ఏమంటే ఈ పర్సంటేజ్లు, సో ఈ శాతాలు మనకు ఇవి మనకు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. 1కి 2 సార్లు నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది టాపిక్. సో చూడండి ఈ విధంగా ఉంది మనకు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ టాపిక్లో మనకు ఎక్స్ట్రాగా ఏం కలిపాడు అడిషనల్గా అని చూసుకుంటే చూడండి అడిషనల్గా ఏం కలిపాడు అంటే కోమర్ దశను తీసుకొచ్చాడు. సో ఏం చేశాడు, కోమర్ దశను తీసుకొచ్చాడు. సో చూడండి కోమర్ దశను తీసుకురావడం అనేది జరిగింది. సో చూడండి కోమర్ దశలో మనకు 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లవాళ్ళని తీసుకోవడం అనేది జరిగింది. వీటినే కోమర్ దశ అని చెప్తాం. సో యాజ్ పర్ 9th ప్రకారం ఈ విధంగా ఉన్నటువంటి కోమర్ దశ వాళ్ళు, సో చూడండి మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారంటే 5 వంతుల, సో 5 భాగాలు అంటే 1 వంతు భాగం వీళ్ళే ఉన్నారు. సో 5 భాగాలు మనకు డివైడ్ చేసుకుంటే ఇండియాలో 1 భాగం కోమర్ దశ వాళ్ళే ఉన్నారు, అంటే యువకులు ఉన్నారు. సో చూడండి ఈ యువకులు మనకు చాలా అవసరం. మనకు కోమర్ దశ అనేది 5 భాగాల్లో 1 భాగం మనకు ఉండడం అనేది జరిగింది. వీళ్ళు మనకు దేశానికి వెన్నుముక్క లాంటి వాళ్ళు. ఎందుకంటే ఈ వయసులో నుంచి మనకు యువకులు రావడం అనేది జరుగుతుంది. సో ఈ యువకులను మనము రక్షించాల్సిన బాధ్యత మనది. ఎందుకంటే దేశ ఉన్నతానికి, సో దేశ డెవలప్మెంట్కి ఈ మధ్య వయసు వాళ్ళు, ఈ కొమ్మరులు మనకు చాలా ఉపయోగపడతారు. వీళ్ళకు పౌష్టిక ఆహారం లభించాలి, సో ఆరోగ్యమైనటువంటి ఆహారం లభించాలి. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకు పరిరక్షణకు సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు, విద్యా సదుపాయాలు, సో ప్రతిదీ వీళ్ళకు సౌలభ్యంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒక ప్రకారం మనం చూసుకుంటే జనాభా పెరిగింది అనుకోండి, మనకి వల్ల తగ్గుతూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైతే జనాభా తక్కువ ఉంటుందో వాళ్ళకు సౌలభ్యాలు ఎక్కువ అందించవచ్చు. ఇప్పుడు మీరే ఉన్నారు, సో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, సో 10 మంది ఉన్నారు, కేవలం 5 ఉన్నాయి అనుకోండి ఎక్విప్మెంట్లు. ఏం చేస్తారు, ఆ 5 తీసుకువెళ్ళి మంచికి 2 ఇద్దరు కలిపి ఒకటి ఇస్తారు. అదే మీరు 5 మంది ఉన్నారు అనుకోండి, తల ఒకటి ఇస్తారు. అంటే జనాభా మనకు తక్కువగా ఉంటే సౌలభ్యాలు ఎక్కువగా దొరుకుతూ ఉన్నాయి. సో చూడండి ఆ విధంగా మనకు కోమర్ దశలో పోషకాహారాలు కానీ, సో ఆరోగ్యవంతమైనటువంటి పరిసరాలుగా ఉండాలన్నా, సో నెక్స్ట్ వచ్చేసి మనకు విద్యా సదుపాయాలు, సౌకర్యాల వల్ల కావాలంటే ఖచ్చితంగా మన కోమర్ దశకి డెవలప్మెంట్ చేసుకోవాలంటే జనాభా అనేది మనకు తక్కువలో ఉండాలి. సో చూడండి
మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనాభా 2011 ప్రకారం చూసుకుంటే 2.1. మనము ఈ విధంగానే పెరుగుకుంటూ వెళ్తే 2045 నాటికి చూడండి చైనాను కూడా దాటేస్తుంది. యాజ్ పర్ 9th చూడండి 2045 నాటికి చైనాను ఇండియా దాటేస్తుంది అంట. సో అంటే అప్పుడు మొదటి స్థానంలో ఉన్నటువంటి చైనా 2వ స్థానానికి వచ్చేస్తుంది, మన ఇండియా మొదటి స్థానానికి రావడం అనేది జరిగింది. వీటి కోసం మనకు కొన్ని స్కీమ్లు అనేవి రావడం అనేది జరిగింది. అవేంటివి? సమగ్ర కుటుంబ నియంత్రణ, ఇదొక పథకం, స్కీమ్ కార్యక్రమం ఇది. ఎప్పుడు వచ్చింది? 1952లో వచ్చింది. సో చూడండి వీటిలో అవగాహన తెప్పిస్తూ ఉంటారు. సో కుటుంబం అంటే ఏంటి, సో కుటుంబంలో ఎంతమంది ఉండాలి, సో కుటుంబంలో చిన్న పెద్ద కులం, ఇవల్ల మొత్తం మనకు కుటుంబం సంబంధించినటువంటి అవసరాలు. సో మీరు ఈ కుటుంబాన్ని పోషించాలంటే ఆర్థిక పరంగా ఏ విధంగా ఉన్నారు, సో ఆలోచింపచేసి చేసేటువంటి కార్యక్రమం ఇది. దీన్ని బేస్ చేసుకొని చాలా సంవత్సరాల పాటు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పరిగణనలో తీసుకుని మనకు 2000లో మనకు NPP, సో జాతీయ జనాభా విధానం అనేటువంటి ఒక స్కీమ్ను మళ్ళీ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఒక విధానం. ఇది ఏం చెప్తుందంటే చూడండి వీళ్ళు కూడా జనాభా పరంగామైనటువంటి అవగాహన కల్పిస్తారు. సో జనాభా పరంగామైనటువంటి అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా జనాభా నియంత్రణ గురించి టాపిక్లు తీసుకొస్తూ ఉంటారు, ఏ విధంగా నియంత్రించుకోవాలి. సో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అవి ఉంటాయి కదా, ఇవి రెండు దానికోసమే పాటుపడుతూ ఉంటాయి. సో మీరు చూస్తుంటే రేషన్ కార్డులో ఓల్డర్లో ఉంటుంది. సో ఒకరు ముద్దు, రెండో హద్దు, మూడో దొద్దు అని ఇటువంటి కొటేషన్లు కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటి స్కీమ్లు కూడా తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు. అర్థమవుతుందా? చిన్నపిల్లలప్పుడు తక్కువ వయసులో మ్యారేజ్ కోసం వీళ్ళు ఎంకరేజ్మెంట్ చేయరు, పెద్ద వయసులో మ్యారేజ్ చేసుకోవడానికి వీళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ సంస్థ వాళ్ళు. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇవల్ల అంటే వాళ్ళకి ఆ ఏజ్లో అవగాహన అనేది వస్తుంది. సో చూడండి అవగాహన లేని వయసులో మీకు, మెచ్యూరిటీ లేని వయసులో మీకు పెళ్లి చేస్తే సో జనాభా పెరిగిపోతుంది. సో తెలియదు, సో వాళ్ళకు ప్రాణాన్ని కూడా కలగవచ్చు. సో ఇటువంటి సిచ్యువేషన్లు తీసుకొని ఇవి రెండు మనకు 9th క్లాస్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి రెండు జనాభా కోసం పాటుపడుతూ ఉంటాయి. చూడండి మేము ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఎగురగొట్టామంటే, సో 1 లక్షద్వీపులు. సో చూడండి మనకు లక్షద్వీపుల్లో జనాభా ఎంతుందంటే 64,249 ఉండడం అనేది జరిగింది. సో ఇది ఒకటి మేము చెప్పలేదు, సో అది నోట్ చేసుకోండి. లక్షద్వీపులు ఉన్నాయి కదండి మనకు. సో 9thలో దాన్ని ఇచ్చాడు. సో లక్షద్వీపులు మనకు 64,249 జనాభాను సో కలిగి ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనకు ఉండడం అనేది జరిగింది. టాపిక్లో ఏం లేదంటే పెద్ద ఏం హెవీ ఉండదు, కాకపోతే ఆ ఇయర్స్, ఆ పర్సంటేజ్లు, సో ఈ జనాభా ఈ విధంగా మనకు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటే మనకు ఎఫెక్ట్ అనేది పడుతుంది. మిగతా మొత్తం మనకు జనరల్ టాపిక్గానే ఉండడం అనేది జరుగుతుంది. ఇది మనకు 9th న్యూలో. సో చూడండి 9th న్యూలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. సో అర్థమవుతుందా? ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికే ట్రై చేయండి. అర్థమవుతుందా? సో మీరు మాకు సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.